యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈ రోజున మనం ఈ వీడియోలో ఇళయరాజా గారి పాటలు మనం స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇప్పటి వరకు చాలా ఓల్డ్ సాంగ్స్ ఇచ్చాను. ఇళయరాజా గారి పాటలు మనం చాలా ఎక్కువ పాడుకుందాం. ఈరోజు మెట్టెల సవ్వడి అనే చిత్రం నుంచి జీవితమే అందాల ఆనంద మధుగానం. ఇళయరాజా గారి పాటలో కంపోజింగ్ అంటే మామూలుగా ఉండదనమాట. పాడటం కూడా చాలా కష్టం అనమాట. కానీ ఎంత అందంగా ఉంటాయి అనమాట, మెలోడీగా ఉంటాయి అనమాట. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. మీలో ఎవరికైనా సంగీతం A to Z నేర్చుకోవాలని అంటే నాకు ఫోన్ చేయండి. మన ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. A to Z అంటే ప్రతి వీడియోలో చెప్తున్నా నేను, పక్కా క్లాసికల్ మ్యూజిక్ చెప్తాను నేను స్వరములతో. అలాగే లైట్ మ్యూజిక్, ఫోక్ మ్యూజిక్, అట్లాగే మూవీ సాంగ్స్, ఆల్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ విత్ స్వరంతో నేను చెప్తాను. మీ అందరికీ తెలుసు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3. మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయన్నమాట. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే, అలాగే సంగీతం ఎవరైనా నేర్చుకోవాలనిపిస్తే నాకు ఈ నెంబర్కి ఫోన్ చేయండి. 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ. మెట్టెల సవ్వడి అనే చిత్రం నుంచి జీవితమే అందాల ఆనంద మధుగానం. సాహిత్యం స్వర్గీయ శ్రీ వేటూరి సుందరమూర్తి గారు. ఏమి రచన అండి, మహానుభావుడు. ఎన్ని పాటలు రాశారు మన కోసం. అలాగే గానం KJ యేసుదాస్ గారు చాలా అద్భుతంగా పాడారు. యేసుదాస్ గారు మరియు బృందం అన్నమాట. రాగం ప్రధానంగా శుద్ధ ధన్యాసి. నేను ప్రధానంగా అన్నాను కాబట్టి అన్యస్వరములు 1, 2, 3, 4 వరకు కలుపుతాను. నేను తరువాత వివరణిస్తాను. ఇది జన్య రాగము, ఉపాంగ రాగము. ఇది 22వ మేళకర్త ఖరహర ప్రియరాగ జన్యము. మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సగమ పనిస. మీరు జాగ్రత్తగా గమనిస్తే సరిగమలో రీతీశం సగమ, పదనిసలో పనిస అంటే దాతీశం, ఆరోహణలో రీదా అని 2 స్వరాలు తీసాం, అవరోహణలో సానీప మాగాస. అవే ఉల్టా అవుతాయి అనమాట. దారి ఏవైనా 2 స్వరాలు తీసేస్తే మనకి 5 స్వరాలు ఉంటాయి కదా. 7 స్వరాసులో 5 స్వరాలు ఉంటే ఔడవ రాగం అంటాం. మరి ఆరోహణలో 5 ఉన్నాయి, అవరోహణలో 5 ఉన్నాయి. అప్పుడు ఇది ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం అవుతుంది అనమాట. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, నీటు కైసికి నిషాదము, తారస్థాయి షడ్జములు వస్తాయి అనమాట. వీటితో పాటుగా అన్యస్వరము గాత్రి అంతరగాంధారాన్ని, అలాగే మాటు ప్రతిమధ్యమాన్ని చాలా చక్కగా ప్రయోగించారన్నమాట. మరి అది కదా ఇళయరాజా గారంటే. తాళము చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము. గతి నడక చతురస్ర గతి. ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి అనమాట. తాళం వేసేది ఎప్పుడెప్పుడు జతులతో వేస్తారు. చూడండి, కిట్ట తక్క 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 అని నడుస్తుంది. శృతి ఒరిజినల్ శృతి 1.5 శృతిలో ఉంది. అంటే మిడిల్ పిచ్ C# నుంచి హై పిచ్ C# వరకు. అయితే నేను పాడేది 2వ శృతి. ఈ 2వ శృతిని వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ క్యాషియన్ చూడండి, ఇక్కడ ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కి వైట్ కి మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని C అంటారు కదా. C#, D అంటే 2వ శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ D నుంచి హై పిచ్ D వరకు. పాటను పాడుకోబోయే ముందు మనం శుద్ధ ధన్యాసి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది.
సగమ పని సా సని పమగ సా సగమ పని సా సని పమగ సా లో పిచ్లో సని పా పంచం వరకు వెళ్ళారన్నమాట. మరి తారస్థాయి సగమ పా పంచం వరకు వెళ్ళారన్నమాట. పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం 2 అక్షరములు జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. జాగా అంటే విడిచిపెట్టి వదిలివేసి, ధృతకాలం అంటే స్పీడ్గా. తక అని 2 అక్షరములు విడిచి మనం పాట ప్రారంభించాలి. అయితే పల్లవి కంటే ముందు హమ్మింగ్ ఉంది. ఆ హమ్మింగ్ పాటి నేను పాటను కంటిన్యూ చేస్తాను. నా 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 జీవితమే అందాల ఆనంద మధుగానం, జీవితమే అందాల ఆనంద మధుగానం. పువ్వు లాంటి మనసుంటే, మనసులోన ప్రేముంటే, పువ్వు లాంటి మనసుంటే, మనసులోన ప్రేముంటే, నీ బ్రతుకే అనురాగ బృందావనం, నీ బ్రతుకే అనురాగ బృందావనం. జీవితమే అందాల ఆనంద మధుగానం, జీవితమే అందాల ఆనంద మధుగానం. ఫస్ట్ చరణంలో పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోని. ఓ నీ కోసమే ఈ లోకమే కల్పించే దైవం, రాగాలతో రచయించిన రమణీయ కావ్యం. విరిసే హరివిల్లు, కురిసే విరిజల్లు, ఇన్ని పూల పొదరిళ్ళు, కొండవాగు పరవళ్ళు, సృష్టిలోని అందాలు చూడాలి నీ కళ్ళు. జీవితమే అందాల ఆనంద మధుగానం, జీవితమే అందాల ఆనంద మధుగానం. పువ్వు లాంటి మనసుంటే, మనసులోన ప్రేముంటే, పువ్వు లాంటి మనసుంటే, మనసులోన ప్రేముంటే, నీ బ్రతుకే అనురాగ బృందావనం, నీ బ్రతుకే అనురాగ బృందావనం. జీవితమే అందాల ఆనంద మధుగానం, జీవితమే అందాల ఆనంద మధుగానం. లాస్ట్ చరణం, 2వ చరణం నాకు పాట పాడుకుంటాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోనే.
పాడాలి నువ్వు, చిరుగాలిలో సన్నాయిలా పాడాలి నువ్వు, అడుగే జార నీకు అది ఏ హాని నీకు, ఎంచుకున్న నీ బాట కావాలి పూబాట, సాగాలి కలకాలం నా మాట నీ పాట, జీవితమే అందాల ఆనంద మధుగానం, జీవితమే అందాల ఆనంద మధుగానం, పువ్వు లాంటి మనసుంటే మనసులోన ప్రేముంటే, పువ్వు లాంటి మనసుంటే మనసులోన ప్రేముంటే, నీ బ్రతుకే అనురాగ బృందావనం, నీ బ్రతుకే అనురాగ బృందావనం, జీవితమే అందాల ఆనంద మధుగానం, జీవితమే అందాల ఆనంద మధుగానం. దట్ ఈజ్ ఇళయరాజా. ఇళయరాజా గారు అంటే అదే అనమాట. ప్రతి పాటలో కూడా హమ్మింగ్ పెడతారు, ఒక పాటలో పెట్టిన హమ్మింగ్ ఇంకొక పాటలో ఉండదు. ఏమి మెలోడియస్ అండి, ఏం జీనియస్ అండి మహానుభావుడు. వండర్ఫుల్ సాంగ్స్ అనమాట. ఇక నుంచి మనం ఎక్కువ ఇళయరాజా గారి పాటలు పాడుకున్నాం. ఇప్పుడు దాకా మనం పాత పాటలు కూడా ఎక్కువ ఇచ్చాను, అవి కూడా పాడతాను. అన్ని మ్యూజిక్ డైరెక్టర్స్ యొక్క పాటలు పాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. ఒకటి గుర్తెట్టుకున్న ప్రేక్షకులు ముఖ్యంగా, ఒక వీడియో పాట పాడేవాడిని, ఒక వీడియో సాంగ్ విత్ స్వరం పాడేవాడిని. అయితే అభిమానులు ఏమంటున్నారంటే, గురువుగారు మీరు కీబోర్డ్ ప్లే చేస్తూ పాడమంటున్నారన్నమాట. మరి 3వ వీడియో కీబోర్డ్ ప్లే చేస్తూ పాడతాను. అలాగే 4వ వీడియో గాయకులకు కీబోర్డ్ ప్లే చేస్తూ చిన్న చిన్న బిట్స్ నేర్పిస్తాను. 5వ వీడియో అనుస్వరములతో ఇన్స్ట్రుమెంట్స్ వారికి, అది ఏ ఇన్స్ట్రుమెంట్ వారికైనా సరేనన్నా అది నేను చిన్న చిన్న బిట్స్ చెప్తాను. మన ఛానల్ చూస్తే ఒక పాట గాయకులు పాడుకోవచ్చు, ఏ ఇన్స్ట్రుమెంట్స్ వారైనా ఇన్స్ట్రుమెంట్స్ మీద ప్లే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి స్వరంతో మీ ముందుకు వస్తాను. 2వ వీడియో. నమస్తే, మీ వాచస్పతి.